వెంకటేశాయ. తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాడు. కానీ అక్కడ స్వామివారు ఒక్కరే కాదు, 5 రూపాలలో కొలువై ఉన్నారని మీకు తెలుసా? ఎందుకు శ్రీవారు 5 రూపాయలు 5 మూర్తుల్లో ఉంటారు? వారెవరు? ఉగ్ర శ్రీనివాసుడు ఎందుకు బయటకు రావడం లేదు? బయటకు తీసుకుని రారు? మలయప్ప స్వామి ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఈరోజు మనం తెలుసుకోబోయేది తిరుమలలోని శ్రీవారి పంచమూర్తుల యొక్క మహిమాన్వితమైనటువంటి రహస్యం. వీడియో పూర్తిగా చూడండి, మీకు అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఈరోజు హిందూ ధర్మానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక విషయానికి వస్తే మూలమూర్తి లేదా ధ్రువబేరం గురించి. మన తిరుమల గర్భగుడిలో దర్శనమిచ్చేటువంటి అసలైన స్వామివారిని ధ్రువమూర్తి లేదా మూల విరాట్ అంటారు. ఈ మూర్తి స్వయంభువు, అంటే మనుషులు చెక్కింది కాదు, స్వయంగా వైకుంఠం నుంచి భూమికి వెలిసినటువంటి దివ్య రూపం. సుమారు 8 అడుగుల ఎత్తులో చతుర్భుజుడై ఉన్నటువంటి స్వామి రూపం భక్తులను మైమరపిస్తూ ఉంటాడు. పై 2 చేతుల్లో శంకు చక్రాలు, కింద 2 చేతులు, ఒకటి వరదహస్తము అంటే భక్తుల కోరికలు తీర్చే దివ్యహస్తము మరియు కడిహస్తము. స్వామివారి వక్షస్థలంలో శ్రీదేవి కొలువై ఉండడం, కౌస్తుభమని ప్రకాశించడం, నాగాభరణం అలంకరించబడటం, ఇవన్నీ స్వామివారి మహిమను తెలియజేస్తూ ఉంటాయి. రెండవది మూర్తి భోగ శ్రీనివాసమూర్తి. దీనికి కౌతుక బేరం అని కూడా అంటారు. ప్రతిరోజు స్వామివారికి జరిగే అభిషేకం, అర్చన ఎవరికి చేస్తారో తెలుసా? ఇది ఆ భోగ శ్రీనివాసమూర్తికి. ఇది వెండి విగ్రహం. ఈ మూర్తిని ధ్రువమూర్తితో ఒక పవిత్రమైనటువంటి పట్టుదారంతో అనుసంధానం చేసి ఉంచుతారు. అంటే భోగ శ్రీనివాసునికి అసలు మూల విరాట్కి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు ఈ ఒకటువంటి భోగ శ్రీనివాసమూర్తి. భక్తులు చూస్తే చిన్న విగ్రహం అనిపించినా అందులో మూల విరాట్కున్న శక్తులన్నీ ఈ ఒకటువంటి భోగ శ్రీనివాసమూర్తిలో ఉంటాయి. 3వ రూపం కొలువు శ్రీనివాసమూర్తి. తిరుమలలో ప్రతిరోజు జరిగేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది, అదే కొలువు సేవ. ఈ సమయంలో కొలువు శ్రీనివాసుడికి వెండి పీఠంపై కూర్చోబెట్టి బంగారు గొడుగు కింద దర్బారు నిర్వహిస్తారు. ఇక్కడే పంచాంగం చదువుతారు, స్వామివారికి శ్రవణం చేస్తారు, ఉండి ఆయుధం ప్రకటిస్తారు, బంగారం, నగలు, రత్నాలు వివరాలు కూడా స్వామివారికి వెల్లడిస్తారు. అందుకే ఈ స్వామివారిని దర్బారు శ్రీనివాసుడని కూడా అంటారు. ఇక 4వది ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఆసక్తికరం. మలయప్ప స్వామి రాకముందు ఈ ఉత్సవాలలో పాల్గొనేది ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ స్వామివారి చేతిలోని చక్రం ఎప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామం మొత్తం అగ్నికి ఆహుతైంది. అర్చకులు భయపడి స్వామివారిని ప్రార్థించగా ఒక భక్తునికి పూనకం వచ్చి, ఇక నుండి నన్ను ఉత్సవాలకు తీసుకురావద్దు అని స్వామివారు చెప్పారు. అందుకే ప్రస్తుతం ఉగ్ర శ్రీనివాసుడు సంవత్సరంలో కేవలం 3 సార్లు మాత్రమే బయటకు వస్తాడు. 5వది ఉత్సవమూర్తి. ఇతని పేరే మలయప్ప స్వామి అంటారు. ఉగ్ర శ్రీనివాసుని అర్చకులు కొండల్లో వెతికితే దేవేరుడితో కలిసి ఒక దివ్యమైన మూర్తి లభించింది. పర్వతంపై లభించడంతో మలై అనే పేరుతో ఉంటుంది. అంటే మలై అంటే కొండ. అక్కడ లభించిన స్వామి కాబట్టి మలయప్ప స్వామి అనే పేరు వచ్చింది. ఇప్పటికీ తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాలలో పాల్గొనేది ఈ మలయప్ప స్వామియే. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చేటువంటి ఈ రూపం భక్తులు ఎంతో ప్రీతికరమైనది. శ్రీవారి సన్నిధిలో చక్రాంతాల్వార్లు అనేటువంటి ఒక సుదర్శన చక్రం కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో చక్ర స్నానం ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటారు. అలాగే శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాలు కూడా తిరుమల ఆలయంలో దర్శనమిస్తూ ఉంటాయి. దైవద్బంధులారా, ఈరోజు మనం శ్రీవారి పంచమూర్తుల గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. కానీ ప్రతి ఒక్క మూర్తి వెనుక ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు, పురాణాలు, అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అందుకే ధ్రువమూర్తి గురించి ఒక ప్రత్యేక వీడియో, భోగ శ్రీనివాసుని గురించి ఒక ప్రత్యేక వీడియో, ఉగ్ర శ్రీనివాసు గురించి, కొలువు శ్రీనివాసు గురించి, మలయప్ప స్వామి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలు సపరేట్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మలయప్ప స్వామి గురించి కూడా విడివిడిగా డీటెయిల్ వీడియోలు తీసుకురాకపోతున్నాను. ఆ వీడియోల్లో ఇప్పటి వరకు చాలా మందికి తెలియని విశేషాలు, ఆలయ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మరింత లోతుగా తెలుసుకోబోతున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్
మీ డబ్బు ఎంత మాత్రం ఖర్చు కాదు, కానీ మాకు మాత్రం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మరింత మందికి చేరవేయడానికి మీరు కూడా కారణమవుతారు. మన సంస్కృతి, మన ధర్మం, మన ఆలయాల గొప్పతనం తరతరాలకు చేరేలా కలిసి ముందుకు తీసుకువెళ్దాం. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఈ వీడియో భక్తులతో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశ్వర.